సో వచ్చారండి కృష్ణమూర్తి గారు. సో ఇవేమేమో ఇంజక్షన్లు అయితే తీసుకొని వచ్చిండు. చెప్పండి సార్, ఇప్పుడు ఎట్లా దానికి? వైరస్ కాబట్టి యాంటీబయాటిక్ కావాల్సింది, అందుకే పెన్సిలిన్ వేస్తున్నాం. దీని తర్వాత మనము ఏబిల్ కూడా వేస్తాము. అలర్జీస్ వస్తుంటాయి కదా, అట్లా. అదేం తింటలేదు కదండి. తింటారు. ఇంకోటి కాళ్ళు కూడా ఉబ్బినాయి చాలా. వాపులు ఉంటాయి, వాపులకు మనం ఇంజక్షన్ వేరే ఇస్తాం. ఫస్ట్ ఇది ఇచ్చినాక ఇక ఇంకోటి ఇస్తారేమో. రాత్రి నుంచి కూర్చుంటే ఒట్టు పాపం. అది కిందనే కూర్చోలేదండి పాపం. షీట్ వేసి శ్రీరామ రామ రామేతి అని రామయ్య దాన్ని 10 నిమిషాలు పండుకుంటేటాడు జయ్యయ్య అంటే అప్పుడు ఒక్క 10 నిమిషాలు పండుకుంది చూడండి, అంతే. ఇక దాని నిద్ర లేదు, ఏం లేదు. నొప్పి ఉంటుంది, జ్వరం ఉంటుందా పాపం. మనం ఏమన్నా లిక్విడ్లు తాగించవచ్చా? ఏం తాగించాలంట? ఇప్పుడు 2 తెచ్చాను. LSD ఒక 10 ml వేసాను. ఏదైనా ఇంటావిటా NH అలాంటి విటమిన్స్ ఎక్కువ ఇస్తుంటే ఏంటంటే లోపల నుంచి ఇమ్యూనిటీ వచ్చి వైరస్ తట్టుకుంటుంది. బయట నుంచి ఇట్లా మనం ఏదైనా ఉడకబెట్టి తాగేయడానికి రాదా? అదే అట్లాంటివి ఏదన్నా చెప్తే, గడ్డి తింటలే కదా పాపం. రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, జావలాగా చేసి తాగించవచ్చా? రాగి కానీ ఉప్మా కానీ. తింటలేదు కాబట్టి అట్లాంటివి తాగించాలా? ఓకే ఓకే. తవిద జావ తాగించవచ్చా? తైదల పిండి ఉంది. ఇప్పుడు ఏది వాటికి పుండ్లు అయితే కదా, పుండ్లు అయ్యి అంత ఇబ్బంది పెడుతుంటాయి కదా, దానికోసం ఇప్పుడు ఇంకోటే ఇంకా 3 days ఉంది కదా మనకు డోసు. ఇప్పుడు ఏది వేస్తున్నారు? 3 days. ఏవేవి దేవాలి మళ్ళీ చెప్పండి నాకు, నేను ఇచ్చేస్తాను. ఉన్నాయి కదా, సరిపోతుందా? ఇవి తీసుకోవాలి, ఒక బాటిల్. ఇంకో 2 బాటిల్స్ ఇవ్వాలా మళ్ళీ? తీసుకోండి. ఓకే, పెన్సిలిన్ ఇంకా 2 బాటిల్స్ కానీ, లేకుంటే 5 రోజులు కానీ ఇవ్వాలి. అంటే 4 బాటిల్స్ ఇచ్చేస్తాం. ఉంటాయి లేదంటే షాబాదే కదా, 3 తీసుకురా, తగ్గపోతే అప్పుడు ఇంకొక 4 ml కాబట్టి ఇది అయిపోయిన తర్వాత తెచ్చుకుంది. ఇది సరిపోతుంది, ఇంకా ఉంది కదా. ఇప్పుడు ఏది వేస్తున్నారండి? హైటెక్ అని ఐవర్మెక్టిన్ అదే మనం ప్రతిసారి నట్టలు ఆ పుండులు మానడానికి కొంచెం అలర్జీస్ వస్తాయి కదా, ఇది ఒకటేసారి ఇవ్వాలి. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత అవసరమైతే రిపీట్ చేయాలి. ఒక 5 ml ఇస్తే సరిపోతుంది. చెప్పండి కదండి. కాలు మీద కాలు పెట్టాను, చూసుకో రాజా. ఈ వాపులు ఉన్నాయి కదా, ఆ వాపులకు అప్లూమిక్సిన్ అనేది మంచిగా పనిచేస్తుంది. కాలు వాపు ఉంది కదా, అయ్యో 4 వాచినుండే, ఒకటేమో ఎక్కువ వాచింది అనమాట. అప్లూమిక్సిన్ అనేది మంచిగా పనిచేస్తుంది. ఆ వైరస్ తట్టుకోవడానికి పెన్సిలిన్ ఇస్తున్నాము. మా గిర్రు, మా రుద్రానికి పిల్లలు పుడితే చూడాలని పంతులు కోరిక. హైటెక్ ఇస్తున్నాం. అదే అంటున్నా. అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఎక్కడ కట్టాలిగా? అట్లంటలే, ఇంట్లోనే ఉంచుకోవాలా? భయంకరమైన వ్యాధి ఏం
పచ్చగా తినడానికి పంపించాలా లేకపోతే పంపించండి కాకపోతే వేరే దూళ్ళకు వేరే దూరానికి దూరంగానే కట్టాలి. ఒక్కటి ఉంటుందా ఎక్కువ దూరం, లేకపోతే ఇక్కడిక్కడ కట్టు ఊరికే దీంట్లో కదా. గడ్డ అసలు తింటలేదు. అవసరం లేదు. ಬಿಡು ತೊಡತ್ತು ಬಿಡು, ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾಳೆ ಹೋಗ್ಲಿ, ಬೇಡ. వెళ్ళిపోతుందా అంటే ఇంజెక్షన్ చేసినందుకు చికాకు ఉంటుంది కదా కొంచెం. అవును, కవర్లో తింటుంది అమ్మ. ఈమెకి అదొక అలవాటు ఉంది, కవర్లో తినే అలవాటు ఉంది ఈమెకి. జై శ్రీరామ్ పటేలా. లావుగండ్లు పెట్టండి. ఇది వాడకూడదు, పప్పు పెట్టుకోండి. ఇది దానికి కూడా ఇవ్వడం ఉంది కదా, దానికి తీసుకోండి. వేసేద్దామా? ఏమన్నా టిక్స్ ఉన్నాయి? అదే బట్టలు రాకుండా ఉంటుంది కదా, వేసేద్దామా? ఇక్కడ ఇప్పుడు ఎందుకురా, చిన్న చిన్న రౌండ్ వామ్స్ పోతాయి మొత్తం. ಮತ್ತೆ ಕೈ ತೊಳ್ಕೊಬೇಕಾಗ್ತದೆ ಅಲ್ಲ, ಅದಕ್ಕೆ ಮುಟ್ಕೊಂಡ ಇದಕ್ಕೆ ಮುಟ್ಕೊಂಡ್ರೆ ಬರಲ್ಲ. రౌండ్ వామ్స్ ఒకటే పోతాయి. సరే మరి. ఎప్పుడైంది అప్పటి నుంచి